భూమి మీద ఉన్న సరిగం అంటే ఇదేనా? కింద నుంచి ఊరుతున్నాయి చిన్న స్మాల్ అంటే స్మాల్ వాటర్ ఫాల్ ఇక్కడ. అంకుల్ ఎట్లుంది? బాగుందా? నెక్స్ట్ లెవెలా? ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. యూ షుడ్ గో, బట్ ఇట్స్ అడ్వెంచరస్. ఇక్కడైతే 0% సిగ్నల్, కొంచెం కూడా లేదు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అరవింద్ యూనివర్స్. చాలా అద్భుతంగా ఉంది. పైకి వెళ్ళిన వాళ్ళు అయితే ఇక్కడ దర్శనం చేసుకుంటారు మామ. దర్శనంకి వెళ్తున్నాం ఇప్పుడు. అది చూడండి, ఇదే టెంపుల్ వచ్చేసి మొత్తం అడవిలలో ఉంది. ఇక్కడైతే మనకి స్వామివారి ఉగ్ర రూపంలో దర్శనం ఇస్తారు మామ. ఇవి అయితే ఫ్రీ దర్శనం మామ. మనమైతే కింద అయితే ఉగ్ర నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకున్నాం మామ. అది అక్క చెప్తుంది సంవత్సరాల జాతర నో వర్డ్స్, జస్ట్ సీ ద లొకేషన్. హలో మామ, మనకి దేవస్థానంకి పోవడానికి అయితే స్టార్ట్ అయినాము ఇప్పుడే. ఇది ఎక్కడో నుంచి మనకైతే కట్టలు ఇస్తాం. కట్టలు ఇవి కొనుక్కోవాలి, ఒకటి 10 రూపాయలు. ఇక్కడ నుంచి వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుందంట. మినిమం ఒక 2 hours అన్న పడుతుంది అంట. ఇలా చేరుకుంటాం, వెళ్ళాలి ఇంకా. స్టార్ట్ ది ట్రిప్. ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయితే ఇంకా మన జర్నీ స్టార్ట్. వెళ్తూనే ఉండాలి. లొకేషన్ అయితే మామూలుగా లేదు. ఇట్లా ఉంది చూడండి. ఇక్కడ అయితే చూడడానికి ఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. చలో మనమైతే ఫస్ట్ ఉగ్రస్థానంకి అయితే వెళ్తున్నాం. నాకు తెలిసి డే మొత్తం మీనే అవుతుందేమో. 1 day సరిపోదు మనం ఇక్కడికి వచ్చి ట్రిప్ మొత్తం తిరగాలంటే. మినిమం 2-3 days అయితే మనం మొత్తం ఇక్కడ ప్లేసెస్ అన్ని చూడగలుగుతాం. ఇగో వాటర్. అందరూ చూడండి, కొండల నుంచి అయితే వాటర్ వచ్చేస్తున్నాయి. ఎటు నుంచి వస్తున్నాయేమో, ఎక్కడ ఇక్కడ వస్తున్నాయి కదా. ఎవరు కనిపించట్లే మనకైతే. ఇంట్లో అయితే కొంతమంది వస్తున్నారు, వాళ్ళు తెలిసి మనం అయితే రావచ్చు. ఇగో వాటర్ అయితే వస్తున్నాయి. కొండలు అయితే మామూలుగా లేదు. ఒకసారి ఎగిరియండి మామ. వాటర్ ఇంత అద్భుతంగా. నేచర్ అయితే మామూలుగా లేదు, చాలా చల్లగా ఉంది. ఇట్లా పూర్తిగా అయితే సమ్మర్ ఇంకా అయిపోలేదు. ఇంకా రైనీ సీజన్ ఉంటే ఇంకా ఎట్లుంటుందో. ఇంకో బ్రిడ్జ్ అయితే వచ్చింది మనకి వేదార్లో. బ్రిడ్జ్ దాటి అవతల సైడ్ వెళ్ళాలి.
లాగలు చేస్తారు మన అయితే. లక్ష్మీ నరసింహ స్వామికి జై. ఇక్కడ వచ్చేసి గుడి అయితే ఇందులో తెలియదు కానీ ఒకటైతే ఏదో ఉంది. వీళ్ళు ఎప్పుడే స్టిక్కులు వాడతారు, ఇంకా వాడాల్సింది. ఇందాకైతే కొన్ని కోతులు అయితే కోకోకోలా తాగింది, అది యాడ్ చేస్తే చూడండి తీసుకో. కాలక్షేపం మండపం ఇదే కావచ్చు, కాలక్షేపం మండపం. మధ్యలో అయితే కోతులు ఎట్లా ఎదురవుతుంది. మన ఇక్కడ ఏమైనా వస్తువులు ఉంటే జాగ్రత్త తెలుసుకోవాలి. అది ఎట్లా తెలుస్తుందో. జ్వాల నరసింహస్వామి అబ్బా ఎంత బాగుంది చూడండి. నా అదృష్టం ఈరోజైతే వెదర్ చాలా కూల్ ఉంది. వెదర్ కూడా సపోర్ట్ చేస్తుంది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. ఆ దేవుని పైన భారం అయితే బాబా లొకేషన్ తెలుసుకోండి ఒకసారి. మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చాం. మొన్న అయితే ఇంతకు ముందుకు వచ్చాడంటే కానీ ఫస్ట్ టైం అయితే ఇంకో బ్రిడ్జ్ వచ్చింది మనకైతే, స్మాల్ బ్రిడ్జ్ చూడండి. ఇట్లా కోతులు అయితే ఎదురైతే మనకి దీనితో మనకి టైం పాస్ అయిపోతుంది. నాకైతే ఇంత దూరం వచ్చినా కదా వచ్చినట్టే అనిపిస్తలేదు. ఇది ఎందుకు పెట్టిరంటావు? ఇంత దూరం వచ్చినట్టు అనిపిస్తుందా? అక్కడక్కడ స్వామీజీలు ఉన్నారు. కాదు, ఇంత దూరం వస్తున్నాం కదా వచ్చినట్టు అనిపిస్తుంది మీకు? ఇది స్పీడ్ ఏదో ఉంది బోర్డు. ప్లాస్టిక్ బ్యాగ్స్ మనమైతే ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు అనేవి వాడద్దు, ఎందుకంటే పర్యావరణానికి హాని తలపెడుతుంది. జంతువులు ఉంటాయి కదా దానిలోకి మంచిది కాదు, వాళ్ళకి జంతువులకు తెలియదు కదా మేము ఉంటాయని. అట్లా హిమాలయానికి వీడియో వేరే ఉంది లొకేషన్. ఇగో అన్ని చూడండి, వేరే ఉంది అసలు. అయితే ఇంకో గుడి అయితే వచ్చేసింది, ఇంకో టెంపుల్ అయితే వచ్చింది. చిన్న స్మాల్ అంటే స్మాల్ వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ. ఇంత బాగుంది కానీ ఇంకో టెంపుల్ వచ్చింది వచ్చేసి అయితే జూన్ ఫస్ట్ వీక్. అదే మధ్యలో కొంతమంది ఎదురవుతారు. లొకేషన్ భూమి మీద స్వర్గం అంటే ఇదేనేమో, ఇంత బాగుంది. ఇదైతే మొత్తం కప్పలు ఉన్నాయి. ఏ సౌండ్ వస్తుంది కదా మీకు? వినిపిస్తుందా? వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఇదేమో బోర్డు ఉంది చూడండి. అలోలా నరసింహస్వామి సన్నిధి అంట. ఇటు వెళ్దాం మనం. ఇక్కడైతే దర్శనం చేసుకుందాం. చెప్పులు అయితే వేసుకొని రావాలి మామ, చెప్పులు ఇందులో ఇవ్వాలి. స్మాల్ బ్రిడ్జ్ ఇక్కడ మ్యాప్ ఉంది. ఇంకో బ్రిడ్జ్ అయితే మనకి ఎదురైంది. కింద కప్పలు అయితే అరుస్తున్నాయి కానీ కప్పలు మాత్రం ఎలా అనిపిస్తలేదు. హైడెన్ కప్పలు
ఇక్కడైతే జ్వాల నరసింహస్వామికి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. ఇవ్వండి చూసుకోండి, చిన్న ఇల్లు ఉంది ఇక్కడ, బాగుంది. ఇంతకు మధ్య లాగానే మనం చిన్న బ్రేక్ ఇప్పుడైతే ఇదాకైతే వచ్చినాం. కొద్ది దూరం వచ్చినాం కదా, కొద్దిగా వచ్చినట్టు అనిపించారు. చాలా బాగుంది. ఇంతవరకు ఒక లేక ఉంటుంది, ఇప్పటి నుంచి ఒక లేక. అప్పుడే ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది అనుకుంటా. చూడండి మొత్తం రాళ్ళు, దీంట్లో నుంచి వెళ్ళాలి మనం. మొత్తం మనం పోయే దారిలో రాళ్ళు ఉండే, జాగ్రత్తగా వెళ్ళాలి, చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు చూసుకున్నాను మనం ఇప్పుడు వరకు ఆడదాం ముందు ముందు మనం మలిసిపోతే ఇప్పుడు వాడదాం. ఇక్కడైతే 0% సిగ్నల్, కొంచెం కూడా లేదు. చూసుకొని వాళ్ళు సరే సౌండ్ వినండి. జారే చూసుకో. చూసి మళ్ళీ ఒక వాటర్ ఫాల్ ఎదురైంది మనకి. లొకేషన్ చూడండి, వేరే అసలు. మళ్ళీ వెళ్తూనే ఉన్నది. అసలు మాటలు వస్తలే మామ, అంత బాగుంది లొకేషన్. మాటలు రావట్లే నాకు. వస్తున్నారు అక్క. మన ఇంట్లో కూడా కొంతమంది వస్తున్నారు. ఇప్పుడైతే మనం జ్వాల నరసింహ స్తంభం దగ్గరికి వెళ్తున్నాం. ఏమైంది పోయే దారి మొత్తం రాళ్ళు, వాటర్ అస్సలు ఏం అర్థమైతలేదు. మొత్తం దేవుడి మీద భారం వేసుకొని వెళ్తూనే ఉన్నాం మేమైతే. రాళ్ళు చూడండి. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ కానీ. చేపలు ఉన్నాయా? చిన్న చిన్న చేపలు ఉన్నాయి. చూపిస్తా. ఇక్కడ చేపలు ఎట్లా వచ్చినాయి? ఎట్లా వస్తాయి? వాటర్కి వస్తాయి. వాటర్ వర్షంకి మొత్తం రాయలు చిన్న చిన్న ఉన్నాయి, మరి పెద్ద అయితే లేదు. రాళ్ళు అయితే ఇగో ఇట్లా ఉంటాయి, చూసుకొని పోవాలి. జారుతున్నాయి ఇవి అసలు. అన్ని సేఫ్టీవి అన్ని తీసుకొని రావాలి మామ, అంత ఈజీ అయితే కాదు ఇది. చూసుకొని పోవాలి, దేవుడి మీద బాగా వేసుకొని వెళ్ళిపోవాలి. అబ్బా 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 అబ్బా, ఎక్స్పీరియన్స్. ముందు చూడండి అసలు ఎట్లుందో. ఊర్లో నార్మల్గా ఎక్కేవాళ్ళం, ఇట్లాంటివి ఎప్పుడు ఎక్కలే, ఫస్ట్ టైం. లైఫ్ టైం మెమరీస్. ఇగో వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వాటర్ అయితే ఊరుతున్నాయి, ఇటు నుంచి ఊరుతున్నాయి, కింద నుంచి ఊరుతున్నాయి. సరే అయితే మనమైతే టేస్ట్ చేద్దాం వాటర్, నేచర్, ప్యూర్ నేచర్. అరే బాగున్నాయి వాటర్, బా ఫిల్టర్ వాటర్ ఏం పనికిరావు. నేను కూడా ఒకసారి సరే తాగుదాం మనం కూడా. వావ్, చాలా చల్లగా ఉన్నాయి. ఇట్లుంది కదా దారి, పైనకి వస్తున్నా మీరు ఉద్యోగస్థానానికి వస్తుందా? ఇట్లా వస్తాయి వాటర్, చూసుకొని పోవాలి. ఎక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాకైతే ఇట్లా ఇట్లా వాటర్ ఊడుతున్నాయి ఇక్కడ, కొండలు అవన్నీ. ఇక్కడైతే ఏది అమ్మా, బాబా బా. డిస్కవరీ ఛానల్ చేసినట్టే ఉన్నాను. దొరకాలా వద్దులే, బయటకు వచ్చింది వచ్చింది. ఇక్కడైతే క్రాబ్స్ కూడా ఉన్నాయి. ఇగో మామ చూడండి,
అరే గెలుపుతో మావాడైతే కట్టబెట్టి గెలుపుతుండు దాన్ని. నాకు చూడండి అసలు లొకేషన్ చూడండి, మళ్ళొక్కటి బ్రిడ్జ్. బాగుంది, చాలా బాగుంది. ఒక్కసారైనా విజిట్ కానీ మామ. కలుపుతా అక్కడ కూర్చుందాం అక్కడ. అక్కడైతే అలసిపోయిందంట గైస్. ఇప్పుడే మేమైతే ఎనర్జీ కోసం ట్యాంక్ అయితే తెచ్చుకున్నాం. రస్తా మన చిన్నప్పుడు ఉంటాయి కదా రసన ప్యాకెట్లు, అదే మన డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం. ఇలాంటి ట్రెక్కింగ్ చూడండి. అనుకున్నాం ఫస్ట్. ఎట్లా ఉంది చూడండి, పైకి వెళ్ళాలి. వాటర్ జ్వాల లాస్ట్ వరకు చూడండి మామ. ఇంకా జ్వాల నరసింహ స్వామిది స్తంభం అయితే చూపిస్తాం. కొంచెం ఆయాసం వస్తుంది నాకైతే. వావ్, ఇప్పుడు ఇంకా కింద పైకి వచ్చాం కదా, మళ్ళీ కిందికి. అంటే కట్ చేసి క్లిప్స్ ఉంటాయి. ఇప్పుడైతే వీడియోనైతే ఆపుతున్నాం మామ, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ట్రెక్కింగ్ మరీ డేంజరస్ ఉంది, ఫోన్ పట్టుకొని తీయాలంటే రిస్క్. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ బా మళ్ళీ కంటిన్యూ చేస్తాము వీడియోనైతే. వెయిట్ అండ్ సీ. ఇప్పుడైతే అన్నిటిని ఇక్కడ రాలే మధ్యలో ఇంత ఏజ్ ఉండే చూసుకోవచ్చు ఎట్లా అయినాము. స్వామి సన్నిధి వచ్చేసినాం రా జ్వాల కాడికి. 2 కిలోమీటర్స్. అమ్మయ్య, ఇప్పుడైతే కొంచెం జ్వాల ఇంకా 2 కిలోమీటర్సా? మళ్ళీ స్టార్ట్ అవుతాం. వాటర్ బ్రేక్. నీ మూతి లెక్క వస్తాయిదా మన మూతి అల్లది కలుపుదాం రా ఇక్కడ. ఎంత వేసుకోవచ్చు. ఇంకా పెద్ద అడవిలా కానీ బ్యాగ్ ప్యాంట్ వేసుకుంటా భరిస్తుంది. షార్ట్ టీ షర్ట్ వేసుకుని వేసుకొస్తుంది ఎవరి కాడికి. అందుకే వేసుకురాలి. లింగి అట్టుకన్నా అసలు వీడియో దీనికి కూడా కాదు, మెట్లు అంత డేంజర్ అండి. 70 మెట్ల ఇంకా రేపు ఈడ ఫుల్ వస్తుంది. హోటల్ మన ఫేస్లో ఏం ముద్దు. ఇంకో బ్రిడ్జ్ ఉంది ఇక్కడైతే, అదే చూసుకోవచ్చు. ఒకసారి రెస్ట్ చేసుకుంటే మళ్ళీ తీసుకోవచ్చు. ఒకసారి ఇట్లా అది కలుపుతుంది జర తాగితే కొంచెం. ఏంది బోర్డు ఎక్కడ సైడ్ చూపిస్తుంది అది. రచనలు తీద్దాం. బా కదా ఎంత బాగుంది, చెట్లు ప్రదేశం. కట్ చేసినావు అది. భూమిలో ఉన్న సరిగం అంటే ఇదేనా. చపాతి ట్యాంగ్ ట్యాంగ్ రస్న రస్న మాలం రస్న రస్న రసన తాగొద్దక్క, ఎనర్జీ ఉండదు. ఏం తాగాలి? రెడ్ బుల్. ప్రస్తుతానికి ఏదో ఒకటి తాగాలి. రెడ్ బుల్ సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ. సిగరెటా? సీక్రెట్. ఇప్పుడైతే నెక్స్ట్ ఈ బాటిల్ రస్నా తాగి చాలా ఇక్కడ ఉందక్క, మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఎగురుస్తాం కదా. స్నాక్స్ క్రాక్ ఆన్స్ దగ్గర ఉన్నది ఇప్పుడు. స్వీట్స్ ఇలా ఇంకేమున్నాయి? వీళ్ళు ఎక్కడ పోయారు ఇలా మొత్తం మేకప్. ఇట్లా పోతారు చాలా జ్వాల ఇటు పోతే 2 కిలోమీటర్స్, ఇటు పోతే ఇట్లా పోతే సార్ మ్యాప్ చూద్దాం. ఉష్ణ కాడికి రసన వస్తుంది. దాని పెద్ద ఇదే మామ మ్యాప్. కూర్చున్నా అక్కడ కూర్చోకుండా పోయి పైన పోయి కూర్చున్నాడు. మళ్ళీ అయితే స్టార్ట్ చేద్దాం. అంటలు రసన తాగి. చెట్లతోనే తయారైతాయి అక్క అవి. చిన్న చెట్లు ఆకులు నీళ్ళు. ఆగు చూసిపోయేద్దాం. ఎవరికైనా సుస్సు వస్తుందా గాయస్? ఇప్పుడే బ్రేక్ అయిపోయింది మామ. ఈ నుంచి మెట్లయితే అరే మెట్లు ఎక్కబుద్ధి అవుతలేరా? ఎందుకు ఎక్కబుద్ధి అది ఎక్కాలి ఇంకా.
ఈ నుంచి అయితే స్టార్ట్ అయినా మామ మెట్లు అక్కడి నుంచి ఈ మెట్లు ఎండింగ్ వరకు అంటే ఇంకా పైకి ఇప్పుడైతే చాలా మంది కలిసారు మాకు. అందరు ఉంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ 4 మెంబర్స్ టైం వస్తున్నాయంటే ఏముండదు మనకి. వేరే వాళ్ళు కలుస్తుంటే వాళ్ళతోనే ఏదైనా టాపిక్ మాట్లాడుకుంటాం, ఇట్లా వెళ్ళొచ్చు. అదే ఈ మెట్లు ఎండింగ్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా 45 మినిట్స్ అంట. స్తంభం పోతే పోదాం, లేకపోతే లెట్స్ స్టార్ట్. మనమైతే లొకేషన్ చూపిస్తాం మీకు. మనమైతే అక్కడి నుంచి వచ్చినాం. ఇంకా చాలా దూరం పోవాలి. అయితే వెళ్ళాం కదా. వెళ్దాం. ఒకటి చచ్చిపోయింది గైస్. ఎట్లా అనిపిస్తుంది అంకుల్? మంచిగా అనిపిస్తుందా? దేవుడి మీద భారం వేసుకుని వెళ్ళిపోతూనే ఉండాలి. ఎట్లుందానా? అంకుల్ ఎట్లుంది? బాగుందా? ఇంకా అర్ధ గంట అంట, 5 దాకా. అది గుడి కాడికి. ఇప్పుడు ఈ స్టెప్స్ కాడికి అర్ధగంట, అదే తర్వాత సాపుగా ఉంటుంది. కట్టెలు తెచ్చుకుపోయారా అన్న? అవసరం లేదా? చూడండి ఎట్లందా. మైక్ పెట్టినట్టు పెట్టుకున్నాడా? మైక్ మాట్లాడుతుందా? మన అయితే ఫస్ట్ ఎక్సైటింగ్ ఉన్నాడు, కానీ ఎక్కలేకపోతున్నాడు. ఇంకా ముందర చాలా ఉంది. అక్కడనైతే ఏదో గుడి ఉన్నది, వచ్చేసాం అనుకుంటా. జ్వాలకానికి అదే రా, అడంతా వాటర్ ఫోన్ చేయా నాకు, అడుగు 5,000 పెట్టండి. డాక్టర్ జెట్ గ్యాజెట్ పట్టుకోవచ్చుంటే ఈజీ అయిపోతుంది. అలా చేద్దాం కింద. ఏమైందన్నా? డాక్టర్ జెట్ గ్యాజెట్ పట్టుకొచ్చుంటే ఈజీ అయిపోతుంది. మన ట్రెక్కింగ్ డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోతుంది. ఇలాంటి ఐడియాలు నాకు పచ్చలు చెప్తాడా నీకు? బురిమన్ గ్యాజెట్ ఉన్నా ఎనివే డోర్ వెళ్ళిపోవచ్చు. బుర్ర ఏమాత్రం సమోసా కావాలా? ఫస్ట్ ఎక్కడ కావాలి? అమ్మో చూడండి గాయస్, ఖమ్మం కాడికి అయిరా. ఇటేనా దారి? ఎంత పైకి ఉంటుంది నుంచి?
ఆల్మోస్ట్ ఇంటింగ్. 1.5 గంట 2 గంటలు పోయింది. ఎంత టైం పట్టింది మీకు పోవడానికి? 2 hours. అనుకోను ఇట్టే పోనా గంట పడితే ఎక్కడం ఎక్కేసి దిగడం కష్టం చూసుకున్నాను. డిసైడ్ బిఫోర్ యు గో. అరే 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 ఎక్స్పీరియన్స్ బాగుందా నా పైన నెక్స్ట్ లెవెలా? ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటది. యూ షుడ్ గో బట్ ఇట్స్ అడ్వెంచరస్. యూ షుడ్ గో. ఇదే నరసింహ పుస్తక జాగా బాగుంటదబ్బా. మళ్ళీ మళ్ళీ వస్తారా? ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయాలంటే మా మేడం కూడా కూర్చుంది రాగా. అన్ని జాగ్రత్త పట్టుకోండి, గాలి ఎక్కువ ఉంది. కొట్టుకోవాలి. ఫస్ట్ ఇడికే రాలా? ఇడికే రాలా? అటు పోతే మళ్ళీ రాలేం కదా. మేము పోతున్నాం రా. ఏం అడ్వెంచర్ ఇది. తాడు కట్టుకొని వెళ్ళాలి. అయితే చాలా డేంజర్ ఇది, జారిపోతుంది. చూసుకొని రావాలడ. ఒకసారి లొకేషన్ చూడండి. ఏడున్నాం తెలుసా ప్రజెంట్? కొండ మీద.